నువ్వు ఎదుర్కొంటున్నావే నీ పోరాటాలు. ఎవరు చూడకుండా నువ్వు కన్నీరు కారుస్తున్నావు కదా, ఎవరు చూడకుండా నువ్వు మోకరించి దేవుడికి ప్రార్థన చేస్తున్నావు కదా, ఎవరు చూడడం లేదు కానీ నీ యొక్క శ్రమను బట్టి నువ్వు ప్రతి దినము నూతనపరచబడుతున్నావు కదా దేవుని యొక్క విశ్వాసంలో. అది అవసరమైనది. ఎందుకో తెలుసా? ఒక గొల్యాతు అనేది నీ కొరకు సిద్ధపరచబడి ఉంది. ఆ గొల్యాతును నువ్వు ఎదుర్కోవాలి అని అంటే నీకు ధైర్యం కావాలి. ఆ గొల్యాతును నువ్వు ఎదుర్కోవాలి అంటే నీకు విశ్వాసము, స్థిరమైన విశ్వాసము కావాలి. ఆ గొల్యాతును నువ్వు ఎదుర్కోవాలి అని అంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పగలిగిన బోల్డ్నెస్ నీకు కావాలి. ఆ గొల్యాతును నువ్వు ఎదుర్కోవాలి అని అంటే రిస్క్ టేకింగ్ యాటిట్యూడ్ అనేది నీకు కావాలి. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ మోకాళ్ళ మీద నువ్వు పొందుకుంటావు, నీ ప్రార్థన జీవితంలో నువ్వు పొందుకుంటావు, నీ ఈ పోరాటంలో నువ్వు పొందుకుంటావు. అందుకే ఈ పోరాటాలు అనేటివి అవసరం. శ్రమలో దేవుడు మనకి చాలా దగ్గరగా ఉంటాడంట. నేర్చుకునే ఎన్నో అనుభవాలని దేవుడు మనకి ఇస్తాడంట. వాటన్నింటినీ అలా అక్యుములేట్